హలో అండి, వెల్కమ్ టు సాటర్డే మార్నింగ్ మినీ వ్లాగ్. ఈరోజు శనివారం కదా, ఇంట్లోనే పూజ చేసుకున్నాను. చాలా పీస్ఫుల్గా ఉంది. అలాగే నేను 5 వారాల నుంచి పిండి దీపం పెట్టుకుంటున్నాను. మా ఇంట్లో పూజ గది చిన్నగా ఉండడం వల్ల 7 పిండి దీపాలు పెట్టుకోవడానికి ప్లేస్ సరిపోవట్లేదని ఒక్క పిండి దీపంలోనే 7 ఒత్తులు వేసి పెట్టుకున్నాను. ఇలాగ 5వ వారం అన్నమాట. ఇంకొక 2 వారాలు ఉన్నాయి. ఆ స్వామి దయ వల్ల అవి కూడా కంప్లీట్ అయిపోవాలని కోరుకుంటున్నాను. పూజ ఉండడం వల్ల టిఫిన్ అనేది కొంచెం లేట్ అయిపోతుందని ఉప్మా చేసేద్దామని చాలా సింపుల్గా చేసేసుకున్నాను. అలాగే ఈ ఉప్మా గురించి ఒక చిన్న టిప్పు, ఆ ఉప్మాదేముందిలే మాకు తెలియదు అని అనుకోవద్దు. నేను జనరల్గా చెప్తున్నాను, ఒకసారి ట్రై చేయండి. మనం ముందుగా పోపు వేగిన తర్వాత వాటర్ వేసేసి తర్వాత ఉప్మా రవ్వని యాడ్ చేస్తుంటాం కదా, కానీ అలా కాకుండా పోపు వేగిన తర్వాత ఉప్మా రవ్వని కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి తర్వాత వాటర్ యాడ్ చేయడం వల్ల ఉప్మా టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుందన్నమాట. నేను ఒకసారి ఇలా ట్రై చేశాను, టేస్ట్ బాగుందని. నేను ఎప్పుడు ఉప్మా చేసినా సరే ఇలాగే చేస్తుంటానన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ వెంకటేశ్వర స్వామి దయ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః.